మనం ప్రపంచంలోనే అతి పెద్ద MS ధోని థ్రెడ్ ఆర్ట్ అయితే తయారు చేయబోతున్నాం. సో వీడియో ఎంతైతే క్రేజీగా ఉండబోతుందో అంతే ఛాలెంజింగ్ గా కూడా ఉండబోతుంది. ఇది ఒక రోజులో అయ్యేదైతే కాదు. 2 days పడుతుందా, 3 days పడుతుందా, మేబీ 1 week పడుతుందా మాకైతే తెలియదు. ఆల్రెడీ వర్క్ చేసి మీరు చూడొచ్చు మేము ఎలా అయిపోయామో. 24 hours నుంచి కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉన్నాం. సో వీడియో క్రేజీగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వరల్డ్స్ బిగ్గెస్ట్ MS ధోని థ్రెడ్ ఆర్ట్ అయితే తయారు చేసేద్దాం. వరల్డ్స్ బిగ్గెస్ట్ థ్రెడ్ ఆర్ట్ అయితే చెప్పాను, బట్ సైజ్ వచ్చేసి మీకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. 20x20 feet అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దగా ఉండబోతుందో. సో 20x20 feet MS ధోని థ్రెడ్ ఆర్ట్ అయితే గైస్ మనమైతే తయారు చేయబోతున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఒక పర్ఫెక్ట్ వేలో కంప్లీట్ అవ్వాలి అంటే మాకు కావాల్సిన మేజర్ అండ్ ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి ఈ ఫ్రేమ్. అందుకోసమే దీన్ని పర్ఫెక్ట్ వేలో వెల్డింగ్ చేయడం స్టార్ట్ చేసేసాం. దీని సైజ్ వచ్చేసి 20x20 కాబట్టి సపోర్ట్ రాడ్స్ కూడా కావాలి. అందుకోసమే సపోర్ట్ రాడ్స్ ని ప్రాపర్ సైజ్ లో కటింగ్ చేసుకుంటూ ఫ్రేమ్ కి అయితే ఒక పద్ధతిగా వెల్డింగ్ అయితే చేసాం. ఇలా ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఫ్రేమ్ ని తయారు చేయడం కోసం ఆల్మోస్ట్ 24 hours అయితే టైం పట్టింది. ది నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 24 hours కంటే ఎక్కువ టైం ని స్పెండ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మన ఫ్రేమ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇది చూడడానికి ఎంత పెద్ద సైజ్ లో ఉందో. సో ఇంత సైజ్ లో గైస్ మనమైతే థ్రెడ్ ఆర్ట్ ని తయారు చేయబోతున్నాం. దీన్ని తయారు చేయడం కోసం చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాం. మాకు వెల్డింగ్ అంతా ప్రాపర్గా రాదు. అయినా సరే మాకు వచ్చిన స్కిల్స్తో మేమే సొంతంగా తయారు చేసుకున్నాం. దీన్ని తయారు చేసుకోవడం కోసం అయితే ఎవరు కూడా రాలేదన్నమాట ప్రొఫెషనల్. సో ఈ వీడియోలో ఇంకా ముందు మనకు చాలా వర్క్ అయితే ఉందన్నమాట. దీనిపైన ఒక షీట్ వేయాలి, ఆ తర్వాత మనకు స్క్రూస్ని ఫిక్స్ చేయాలి, దానికి థ్రెడ్ని మనం అల్లాల్సి ఉంటుంది. సో ఫటాఫట్ మిగిలిన వర్క్ని అయితే కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ షీట్ని తీసుకెళ్ళి ఒక ప్రాపర్ బేస్ పైన అయితే మనం ప్లేస్ చేద్దాం. సాయంత్రానికి డేట్ అయిపోతే బోర్ అయిపోతాం మేమందరం. పోనండి వైఫై 6 టెక్నాలజీ గల ఎయిర్టెల్ వైఫై. అప్పుడు అంతా చెల్లుతుంది. సో ఫైనల్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మన ఫ్రేమ్ వచ్చేసి ఒక బేస్ పైన అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం చేయబోయే వర్క్ అంతా కూడా దీనిపైన అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫటాఫట్ మనం అయితే ఒక్కొక్క స్టెప్ ఫర్దర్ గా ఏ వర్క్ చేయాలో దాన్ని అయితే ఫినిష్ చేసుకున్నాం. ఫస్ట్ దీనిపైన ఒక వైట్ షీట్ అయితే మనం ప్లేస్ చేసేద్దాం. సో ఈ షీట్ వచ్చేసి మాకు డైరెక్ట్ గా 20x20 ఉండే షీట్ అయితే దొరకలేదు అన్నమాట. ఇది బ్యానర్ షీట్. మనకు 20x10 మాత్రమే లభిస్తుంది మార్కెట్ లో ఎక్కడైనా సరే. సో అందుకోసమే మేము 20x10 తీసుకొచ్చాం కదా. దీన్ని మధ్యలో కట్ చేసి ఫస్ట్ ఈ పీస్ అతుక పెడతాం, ఆ తర్వాత ఇక్కడ పీస్ అయితే పర్ఫెక్ట్ గా అతుక పెడతాము. సో ఫస్ట్ దీన్ని అయితే మనం ఫ్లెక్సీ బాండ్ యూజ్ చేసి పర్ఫెక్ట్ గా అతికేద్దాం. మన వైట్ షీట్ వచ్చేసి ఫ్రేమ్ పైన ఈ విధంగా ఫిక్స్ అయితే చేసాం. మీరు చూడొచ్చు చూడడానికి ఎలా ఉందో. ఇప్పుడు దీనిపైన మనం బ్లాక్ కలర్ లో ఉండే దారాలతో ఒక థ్రెడ్ ఆర్ట్ ని అయితే వేస్తున్నాం. మీకు అందరికీ తెలిసిందే. సో థ్రెడ్ ఆర్ట్ ని వేసే ముందు మనం దారాలను కట్టడం కోసం ఈ టైప్ ఆఫ్ స్క్రూస్ ని అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఈ స్క్రూస్ ని ఫిక్స్ చేయడం కోసం మనం డ్రిల్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాం. దీనికి సింపుల్ గా స్క్రూ ని ఫిక్స్ చేసి ఇలా అయితే ఫిక్స్ చేసేయచ్చు. అనే ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు మార్కింగ్స్ అయితే వేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మార్కింగ్స్ ఎక్కడెక్కడైతే అవుతున్నాయో ఆ ప్లేస్ లో మనం అయితే స్క్రూస్ ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మనం 300 పాయింట్లతో ఈ బిగ్గెస్ట్ థ్రెడ్ ఆర్ట్ ని వేస్తున్నాం కాబట్టి ఈ 300 మేకులను అయితే దీనిపైన మనం కొట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ 1 2 3 4 అయితే కొట్టేసాను. ఈ 5th వన్.
గైస్ ఆల్మోస్ట్ ఒక దగ్గర 40 to 45 మినిట్స్ అయితే పట్టింది. అండ్ 1 రో ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిందన్నమాట. ఈ విధంగా మొత్తం స్క్రూస్ అయితే ఫిక్స్ చేసేసాం. అండ్ ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ రో అయితే స్టార్ట్. గైస్ ఈ స్క్రూలను ఫిక్స్ చేస్తూ చీకటి అయితే అయిపోయింది. అయినా సరే గివ్ అప్ చేసేదే లేదు. ఈ సెకండ్ డే నైట్ అన్నమాట. సో వర్క్ వచ్చేసి నడుస్తూనే ఉంది. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం ఫ్రెష్ అయిపోయి. సో ఇప్పుడు మొత్తం స్క్రూలు అయితే ఫిక్స్ చేసేద్దాం. ఆ తర్వాత మనం తెచ్చిన తాళ్ళు ఏవైతే ఉన్నాయో, దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం అయితే దీని చుట్టూ రోల్ అవుట్ అయితే చేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ స్క్రూలను అయితే ఫిక్స్ చేస్తున్నాం. గైస్ టైం వచ్చేసి నైట్ 10:17 అయితే అవుతుంది. మీరు డిస్ప్లే పైన చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అయితే చేస్తున్నాం. సో డిన్నర్ చేసిన తర్వాత థ్రెడ్ అయితే స్టార్ట్ చేస్తాం. మన స్క్రూస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. మొత్తం 300 స్క్రూస్ అయితే ఫిక్స్ చేసేసాం ఫ్రేమ్ పైన. సో ఇప్పుడు డిన్నర్ చేసిన తర్వాత ఫిక్స్ అయితే చేసేద్దాం. మొత్తం తాళ్ళు కూడా ఈ థ్రెడ్ ఆర్ట్ కోసం మేము యూజ్ చేయబోతున్న థ్రెడ్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ సంచిలో అయితే ఉన్నాయన్నమాట. సో క్వాంటిటీ వచ్చేసి మీరు అయితే చూడొచ్చు. సో ఇన్ని థ్రెడ్స్ అయితే మేము యూజ్ చేయబోతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ఉన్న థ్రెడ్స్ అన్నిటిని కనుక మనం ఒక స్ట్రైట్ లైన్ లో పెట్టినట్లయితే 25 to 27 కిలోమీటర్స్ వరకు మనం వీటిని అయితే ఈ విధంగా పరచొచ్చు అన్నమాట. సో ఇంత లెంత్ థ్రెడ్ అనేది యూజ్ చేసి ఇప్పుడు మన ఏదైతే ఫ్రేమ్ ఉందో దాని చుట్టూ అయితే మనం తిరగబోతున్నాము. సో ఫటాఫట్ మన థ్రెడ్ ఆర్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ చూద్దాం సక్సెస్ అవుతుందా లేదా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్. ఆర్ యు ఎక్సైటెడ్? సో లెట్స్ స్టార్ట్. సో మనం 300 స్క్రూస్ అయితే ఫ్రేమ్ పైన ఫిక్స్ చేసాం కదా. మన ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి స్టార్ట్ కాబోతుంది ఈ 198 నుంచి అన్నమాట. సో దీనికైతే నేను ఇక్కడ దారాన్ని కట్టేసాను. ఇదే మన స్టార్టింగ్ పాయింట్. సో జై బజరంగ్ బలి, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యాడు. కంప్లీట్ థ్రెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో ఇది టోటల్ గా 4000 లైన్స్ పైన అయితే డిపెండ్ అయ్యి మేము చేస్తున్నాం అన్నమాట. సో 4000 లైన్స్ ని ఒక్కనే చూడలేను కాబట్టి నేను 400 లైన్స్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మతిన్ 400 లైన్స్ కంప్లీట్ చేస్తుండు. తర్వాత కిట్టు కంప్లీట్ చేసిన తర్వాత అన్నయ్య ఇలా అందరం కలిసి మనిషికి 400 లైన్స్ చొప్పున దీన్ని అయితే కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఒక 400 లైన్స్ చుట్టేసాను కదా. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు హెయిర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే రావడం జరిగింది. అండ్ ఫేస్ షేప్ కూడా రావడం జరిగింది దీనిపైన. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ మనం 1500 లైన్స్ ని కంప్లీట్ చేసే లోపు మనకు కంప్లీట్ ఒక షేప్ అయితే వస్తుంది. సో ఆ తర్వాత మనం డ్రోన్ ని లేప్ అయితే చూద్దాం. అసలు మనకు ఎంఎస్ ధోని షేప్ వస్తుందా లేదా ఇంకెవరైనా షేప్ వస్తుందా అసలు ఏంటి అని చెప్పేసి. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అట్ ద సేమ్ టైం టెన్షన్ లో కూడా ఉన్నాం ఏం జరుగుతుందా అని. సో ఫటాఫట్ మతిన్ నెక్స్ట్ 24 అయిపోయిందా? 221. టైం వచ్చేసి 2:04 అయితే అవుతుంది మీరు చూడొచ్చు మార్నింగ్. సో చాలా అంటే చాలా నిద్ర వస్తుంది ప్రతి ఒక్కరికి. ఈ నిద్రను కంట్రోల్ చేసుకోవడం కోసం ఆల్రెడీ చాయ్ అయితే తీసుకొచ్చినాం అన్నమాట. ఈ చాయ్ అయితే తాగుతున్నాం. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది. ఎన్ని పాయింట్స్ అయినా మధ్య 600 674 పాయింట్స్ అయినా ఆల్మోస్ట్ ఏడ్ అయిపోయినాయి. ఇంకా 3400 లైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో 600 అయిపోయినాయి. చేస్తాం 4-5 దాకా చేస్తాం, ట్రై చేస్తాం ఈరోజు కంప్లీట్ చేయడానికి. ఒకవేళ మాత్రం కాకుండా రేపు అయితే మళ్ళీ ట్రై చేస్తాం. సో ఆల్మోస్ట్ ఒక షేప్ వచ్చింది అక్కడ మీరు చూడొచ్చు, హెయిర్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే ఫటాఫట్ టీ తాగుతాం. టీ తాగిన తర్వాత మళ్ళీ లెట్స్ స్టార్ట్ అనాలి.
అండ్ డే టైంలో మొత్తం ఘోరంగా హీట్ ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి చలి పెడుతుంది రెండు కాగానే నైట్. అండ్ మా అదృష్టం ఏంటంటే వర్షం పడతలేదు అండ్ ఎయిర్ అయితే వస్తలేదు అనమాట. గాలి వచ్చినా వర్షం పడ్డా ఇప్పుడు దీని మీద ఏం ఎక్స్పెరిమెంట్ చేయరాదు. సో మా అదృష్టం బాగుంది. సో నడుస్తుంది ఇప్పుడు. అన్న చాయ్. గైస్ ఈ రోజు డే 3 అన్నమాట. ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాము. సో ఇన్ ఓవర్ నైట్ మొత్తం వర్క్ అయితే చేసాం. నా ఐస్ మీరు చూడొచ్చు, నేను ప్రూఫ్ అయితే ఏం చూపెట్టలేదు, ఐస్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో లైన్స్ వచ్చేసి గైస్ మేము ఎంత ఫాస్ట్ రొటేట్ అవ్వడానికి ట్రై చేసినా సరే 1800 లైన్స్ ని మాత్రమే కంప్లీట్ చేయగలిగాము నైట్ అంతా. సో 1800 లైన్స్ ని కంప్లీట్ చేసిన తర్వాత మన ఎంఎస్ ధోని ఫోటో వచ్చేసి కొద్దిగా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. బట్ వన్ మోర్ మాకు రాబోతున్న విపత్తు ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి వర్షం పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ వర్షం కనుక పడట్లయితే మేము ఈ 3 days నుంచి ఏదైతే కష్టపడుతున్నామో మొత్తం కూడా వేస్ట్ అయితే కావడం జరుగుతుంది. సో చూడాలి వర్షం పడుతుందా అవుతుందా ఏం జరుగుతుందని చెప్పేసి. ఆల్మోస్ట్ 800 లైన్స్ మనం కంప్లీట్ చేసాం కదా, ఇంకా 1200 లైన్స్ కనుక మనం కంప్లీట్ చేసినట్లయితే ఎంఎస్ ధోని ఫోటో వచ్చేసి మనకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది, అయిపోయినట్టు ఈ ఎక్స్పెరిమెంట్. సో ఇంత కష్టపడి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి గైస్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మేము చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, మేము తయారు చేస్తున్న ఐటమ్ ఏదైతే ఉందో అది మేము పడే దాని ముందు మేము పడే కష్టం మొత్తం వచ్చేసి 1% కూడా కాదు. సో అందుకోసమే గైస్ ఓవర్ నైట్ మొత్తం మేమైతే హ్యాపీగా పని అయితే చేస్తున్నాం అనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం 365 days ఛాలెంజ్ ఏదైతే ఉందో అయితే బ్రేక్ అయితే కావడం జరిగింది. సో నిన్న వచ్చేసి నిన్న మన వీడియో అయితే అప్లోడ్ కాలేదన్నమాట. సో ఇప్పుడు ఫటాఫట్ మనం ఇంకా మిగిలిన 1800 లైన్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. మరి వర్షదేవుడు కరుణిస్తాడో లేదో ఏం జరుగుతుందో ఏమో, దేవుని పైన భారం వేసాం. చలో లెట్స్ స్టార్ట్. గైస్ ఇప్పుడు 2200 లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ మీరు చూడొచ్చు దీనిపైన ఏదో బ్లాక్ కలర్ పరద ఇట్లా వరిసినట్లయితే అనిపిస్తుంది అన్నమాట. మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. సో మా టీం వాళ్ళందరూ 3 days నుంచి కంటిన్యూస్ గా గైస్ అందరూ కష్టపడుతారు. ఒకళ్ళు పడుతారు ఒకళ్ళు పడతలేని కాదు, ఒక్కడ తప్పితే వీటిని రాత్రి రాలేదు. సో ఇప్పుడైతే ఇంకా 1800 లైన్స్ అయితే మిగిలి ఉన్నాయి. 1800 లైన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికంటే ముందు ఏం చేస్తున్నామంటే మన డ్రోన్ లేపేసలు నిజంగా ధోని ఫోటోనే వస్తుందా లేకుంటే ఈ ఫోటో వస్తుందా అసలు అర్థం అయితే లేదు. ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి డ్రోన్ లేపుతున్నాం ఇప్పుడు. సరే చూద్దాం. అంటే మనము 2200 లైన్స్ చేసినాం కదా, అందుకని మొత్తం ఇంకా క్లారిటీగా రాలేదు. వచ్చేది సరిపోతే ఏర్పడుతుంది ధోని ఫోటో లెక్క. మాకు డౌట్ ఉండే, ఏం డౌట్ ఉండే అంటే ఈ ఏదైతే స్క్రూస్ ని ఫిక్స్ చేసాము ఒకటి అటు ఒకటి ఇటు అలా మధ్యలో ఒక లెక్క మర్చిపోయినాం, ఒక స్క్రూ తక్కువ అయింది, అన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం అన్నమాట. సో అందువల్ల కరెక్ట్ ధోని ఫేస్ వస్తుందా లేదా అని ఒక డౌట్ ఉండే. బట్ ఈ డ్రోన్ లేపిన తర్వాత క్లియర్ వచ్చింది. 98% ఫోటో వచ్చింది. 3 రోజుల కష్టం వచ్చేసి గైస్ సక్సెస్ అయితే అయింది. అండ్ దేవుడు కరుణించిండు, వర్షం వచ్చేటట్టు ఉండే. వర్షం ఇప్పుడు ఎండ వెళ్ళి బయటకు వర్షం వచ్చే సీన్స్ అయితే ఏం కనిపిస్తారు. ఇప్పుడు ఇంకా 18,000 లైన్లు కాదు, ఇంకా 18,000 లైన్లు అయినా సరే ఇంకా 3 రోజులు 7 రోజులు అయినా సరే ఉంటుంది కదా, ఎందుకంటే ఫోటో మనకు కరెక్ట్ వస్తుంది కాబట్టి. సో ఎక్స్పెరిమెంట్ సక్సెస్.
గాయ్స్ దగ్గర ఎన్ని పని 2815 లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయట. ఇంకా 1200 లైన్స్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు మళ్ళీ చీకటి అయితే అయిపోయింది. సో థర్డ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. బట్ ఈ రోజు కంపారిటివ్లీ నిన్నటికంటే తక్కువ టైంలో ఈరోజు ఎక్కువ పని అయితే అయింది. సో ఇంకా 1200 లైన్స్ అయితే మిగిలి ఉన్నాయి. టైం అవుతుంది 8 అవుతుంది. నాకు తెలిసి 12 వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది మన ప్రాజెక్ట్. అండ్ రేపు అసలు ఇది ఎలా తయారైంది, ధోని ఎంత క్లారిటీగా వచ్చిందని చెప్పేసి మీకు అయితే రేపు చూపిస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఫటాఫట్ మిగిలిన 1200 లైన్స్ కూడా కంప్లీట్ అయితే చేసేస్తాం. ఫైనల్లీ గైస్ 198 దగ్గర స్టార్ట్ అయిన మన ప్రయాణం వచ్చేసి 240 దగ్గర అయితే ఎండ్ అయితే అయిందన్నమాట. సో సక్సెస్ఫుల్ గా మన 4000 లైన్స్ తో ఎంఎస్ ధోని అయితే మనం తయారు చేసేసాం. మామూలు ఎఫర్ట్స్ పెట్టలేదు దీనికోసం, లిటరల్లీ చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టినాము. దీని పైన మీ రెస్పాన్స్, మన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా వస్తుందో నో ఐడియా. లిటరల్లీ ఇది మొత్తం తయారైన తర్వాత మేము డ్రోన్ లో చెకింగ్ చేసాం, పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందన్నమాట. సో ఫుల్ సాటిస్ఫైడ్ అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు షో యూ. సో రేపు ఒక క్రేన్ అయితే వస్తుంది అండ్ దాంట్లో లిఫ్ట్ చేద్దాం, మీకు చూపిస్తా ఇది ఎలా తయారైంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు లిఫ్ట్ చేసినా కనబడది. సో రేపు అయితే కలుద్దాం. బై బై. The next day. Guys, finally this is fourth day and fourth day రోజు దగ్గర 3 to 4 hours దీనిపైన కష్టపడ్డాం అండ్ సక్సెస్ఫుల్లీ మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఇదే అన్నమాట. ఇప్పుడు మన క్రేన్ అయితే వస్తుంది. క్రేన్ రాగానే దీన్ని అయితే లిఫ్ట్ చేయబోతున్నాం. లిఫ్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు కనిపిస్తుంది 4 రోజుల నుంచి అసలు ఏం తయారు చేస్తున్నాం, మన ఎంఎస్ ధోని ఫెరాట్ వచ్చేసి ఎలా తయారైందని చెప్పేసి. మన క్రేన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు క్రేన్ కి మన ఈ టెరాట్ ఏదైతే ఉందో దీన్ని అటాచ్ చేసి పైకి అయితే లిఫ్ట్ చేయబోతున్నాం. సో వెరీ ఎక్సైటెడ్. మన ఫెరాట్ వచ్చేసి మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు గైస్, 4 రోజులు కష్టపడ్డాం అండ్ 3 రోజులు వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఛానల్లో మేము తయారు చేసిన బిగ్గెస్ట్ ఎవర్ ఎంఎస్ ధోని ఫెరాట్.
సో ఈ థ్రెడ్ ని తయారు చేయడానికి బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టామో అంతే ఖర్చు కూడా అయిందన్నమాట. ఆల్మోస్ట్ ఎంత ఖర్చు అయిందంటే ఆ ఖర్చుతో మేము ఒక మంత్ లో మేము చేసే ఎక్స్పెరిమెంట్ అన్ని వస్తుండే. సో అయినా సరే గైస్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎంత కష్టపడ్డా సరే ఏం చేసినా సరే మొత్తానికి మేమైతే అనుకున్న సాధించాం. ఈవెన్ మీరు నా ఫేస్ ని చూడొచ్చు ఒకసారి. 4 రోజుల ముందు నా ఫేస్ ఎలా ఉండే అండ్ ఇప్పుడు నా ఫేస్ వచ్చేసి ఎలా తయారైపోయిందని చెప్పేసి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఏ వీడియోని కూడా ఇంతవరకు మీరు షేర్ చేయండి అడగలేదు. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎంత షేర్ చేస్తారంటే మన ఎంఎస్ ధోని వరకు అయితే ఈ వీడియో రీచ్ కావాలి. సో అంతా మీరు షేర్ చేస్తారు, అంత సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో हिंदी వాళ్ళకి తెలుగు అర్థం కాకపోతుండొచ్చు. भाई लोग आप जो भी हिंदी में वीडियो देख रहे हो मतलब हिंदी लैंग्वेज वाले जो भी इस वीडियो को देख रहे हैं आप लोग इस वीडियो को उतना शेयर करना जितना एमएस धोनी तक ये वीडियो पहुंचे. तो यही मेरा एक रिक्वेस्ट है, आप लोगों से कोई रिक्वेस्ट नहीं है. और वीडियो पसंद आए तो लाइक जरूर से कर देना. तो वीडियो నచ్చినట్లయితే वीडियो లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. సో లవ్ యు మహి బాయ్. మేము ఇప్పటి వరకు గైస్ ఏ ఐటమ్ ని తయారు చేసినా సరే దాన్ని వచ్చేసి డిస్మాంటిల్ అయితే చేస్తాం అన్నమాట. బట్ ఈ తేడా చేద్దాంలో దీన్ని అయితే మేము ఎటువంటి దీంట్లో చేసినా అయితే చేస్తామేమో. ఈవెన్ ఎంత దూరంలో ఉన్నా సరే దీన్ని చూడాలి అని కనుక మీరు అనుకుంటే దీనికి సంబంధించిన లొకేషన్ దీన్ని ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేస్తామో ఆ లొకేషన్ ని డిస్క్రిప్షన్ లో పిన్ చేసి పెడతా. సో